ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. భక్త మహాశయులందరికీ ముందుగా విజ్ఞప్తి, ఈ ఛానల్లో పోతనామాత్యుల వారు రచించినటువంటి భాగవతాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మొట్టమొదట వేదాన్ని వ్యాస భగవానుడు 4 వేదాలుగా విభజించడం జరిగినది. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఆ తదుపరి పంచమ వేదంగా మహాభారతాన్ని రచించారు. అలాగే వీటన్నింటినీ రచించిన తర్వాత కూడా వేదవ్యాసుల వారికి ఏదో కొంచెం వెలితిగా ఉండి తీరని లోటులా అనిపించటం వల్ల నారద మహర్షి వారి యొక్క ప్రమేయంతో భాగవతాన్ని రచించారు. అయితే ఇవన్నీ కూడా
సంస్కృత భాషలో ఉన్నవి. వీటిలో భాగవతాన్ని తెలుగులోకి బమ్మెర పోతనామాత్యుల వారు అనువాదించారు. అలా తెలుగులోకి అనువాదించినటువంటి ఈ యొక్క మహాగ్రంథం పోతనామాత్యుల వారి భాగవతాన్ని మనం ఈరోజు నుంచి చెప్పుకుంటున్నాము. ఇందులో పోతనామాత్యుల వారు మొట్టమొదటి శ్లోకం పద్య రూపంలో రాసినటువంటిది శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్. అనగా మోక్షాన్ని పొందడం కోసం నేను లోకరక్షకుడు, భక్త పాలకుడు, దానవులను శిక్షించేవాడు, విలాసంగా దృష్టి పెట్టినంత మాత్రము చేతనే లోకాలను సృష్టించగలవాడు, యశోదమ్మ ముద్దుల పట్టి అయిన బాలకృష్ణుణ్ణి మదిలో భావిస్తాను అంటూ పోతన మహాకవి తన ఇష్ట దేవతలను స్తుతించడం ప్రారంభించాడు. అనగా శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. ఈ యొక్క కలియుగంలో ప్రాపంచిక విషయాలకు సంబంధించి మనిషి అనేకమైనటువంటి వ్యవహారాలలో తన యొక్క శైలిని ఉపయోగించి అందులో మంచి నైపుణ్యాన్ని సంపాదించటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా మనం ఈ భూమి మీద జీవించినంత కాలం ఉపయోగపడేవే. కానీ మనిషి యొక్క పుట్టుకకు నిజమైన అర్థము ఏందంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. పోతనామాత్యుల వారు మొట్టమొదట చెప్పినటువంటి వాక్యం ఇది. అనగా ప్రతి ఒక్క మనిషి కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవటం అనేటటువంటిది అసలైనటువంటి ఫలం. ఆ ఫలాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి అనేటటువంటి భావనతో మహానుభావుడు ఈ మొట్టమొదట ఈ యొక్క పద్యాన్ని రచించడం జరిగినది. అంటే ప్రతి ఒక్క జీవి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం నుంచి ఉద్భవించిన వారే కనుక మనము అసలు ఎక్కడి నుంచి వచ్చాము, తిరిగి మనం ఎక్కడికి చేరుకోవాలి అనేటటువంటి ప్రశ్న అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కలగాలి. అలాగనే పోతనామాత్యుల వారికి ఈ ప్రశ్న తనలో తాను వేసుకొని ఆలోచించుకున్నాడు కనుకనే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. నాయనా శ్రీమన్నారాయణ, నేను నీ నుండి ఉద్భవించిన వాణ్ణి కనుక తిరిగి మళ్ళీ నిన్నే చేరుకోవటానికై చింతన చేస్తాను. అంటే చింతన అంటే ఆయనని ధ్యానించడం, భక్తి భావాలతో ఆయన యొక్క కథలను వినటం, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యాలను చేయటం, ఎప్పుడూ కూడా మనస్సు అనేది భగవంతుని యందు రమిస్తూ ఉండటాన్ని చింతన అని అంటాం. ఆ విధంగా మహానుభావుడు మొట్టమొదట ఈ యొక్క పద్యాన్ని ఇందులో ఆవిష్కరించడం జరిగినది. అలాగా ఈ పోతనామాత్యుల వారు ఇంకా బ్రహ్మదేవుణ్ణి, శివుణ్ణి, వినాయకుణ్ణి స్తుతించి, అమ్మా తల్లి దయాసాగరి సరస్వతి, నేను పుట్టలో పుట్టలేదు అనగా అమ్మా నేను వాల్మీకిని కానమ్మా, రెల్లుగడ్డిలో మొలవలేదు అనగా రెల్లుగడ్డిలో ఉద్భవించినటువంటి కుమారస్వామిని కాదమ్మా, పడవలో ప్రభవించనూ లేదు, అందువల్ల నేను వ్యాసుణ్ణి కాను, కాళికాదేవిని కొలవలేదు కాబట్టి నేను కాళిదాసునంత వాణ్ణి కానమ్మా, అయినా పురాణం రాయడానికి పూనుకున్నాను, ముందు ఎలాగో ఏమిటో ఎలా రాయాలో అలాంటి రీతిని నాకు నువ్వు ప్రసాదించు తల్లి, ఈ రచనపై పట్టు కలిగేలా నువ్వు అనుగ్రహించు, నీ అనుగ్రహాన్ని
విరమింపజేయవద్దు, నిన్నే నమ్ముకున్నానమ్మా సరస్వతి అని సరస్వతీదేవిని ప్రార్థించాడు. అలాగే అమ్మా, శారద మేఘం, చంద్రుడు, కర్పూరం, చందనం, హంస, మల్లె, ముత్యాల పేరు, మంచు, నురుగు, కైలాసం, రెల్లు, ఆదిశేషుడు, మొల్ల, మందారం, క్షీరసాగరం, తెల్ల తామర, ఆకాశగంగ మొదలైన వాటిలా తెల్లగా స్వచ్ఛంగా శుభ్రమైన ఆకారంతో ఒప్పే నిన్ను నా మనస్సులో ఎప్పటికీ దర్శిస్తాను తల్లి భారతి అంటూ తరువాత పార్వతీదేవిని, లక్ష్మీదేవిని స్తుతించి దినకరుడు, కుమారుడు మొదలైన ప్రముఖుల్ని తలచుకొని ఆదికవి వాల్మీకిని నుతించి వ్యాసభగవానుడికి మ్రొక్కి శుకయోగికి నమస్కరించి బాణుడికి ప్రణమిల్లి మయూర కవిని అభినందించి కాళిదాస మహాకవిని కొనియాడి ఆరవిని పొగడి మాఘుణ్ణి స్తుతించి నన్నయ్య సూరికి నమస్కరించి తిక్కనను వినుతించి ఇంకా ఇతర పూర్వ కవుల్ని గౌరవించి వర్తమాన కవులకి ప్రియం పలికి భావి కవులకు శుభం పలికి అనగా ఇందులో గమనిస్తే మహానుభావుడు తనకి ఈ యొక్క కావ్యాన్ని రాస్తున్నాను, నా అంత గొప్పవాడు లేడు అనేటటువంటి ఏమాత్రం కించిత్ గర్వము కూడా లేకుండా కవులందరికీ నమస్కరించి అలాగే ముందు కాలంలో రాబోయేటటువంటి కవులకి కూడా వర్తమాన కవులకు ప్రియం పలికి భావి కవులకు శుభం పలికి చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అనగా చేతులారా శివుణ్ణి పూజించకపోతే, నోరు నొప్పు పుట్టేలా హరికీర్తిని గానము చేయకపోతే, దయా సత్యము మొదలైన గుణాలని అలవరుచుకోకపోతే అటువంటి వ్యక్తులు పుట్టడం దేనికి? అది తల్లుల కడుపులకు చేటు కదా అని భావించాడు. అనగా ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ యొక్క ప్రాపంచిక విషయంలో అనేకమైనటువంటి బాధ్యతలు, కష్టసుఖాలు అన్నీ ఉంటాయి. కానీ వీటన్నింటికన్నా కూడా భగవంతుణ్ణి మరచిపోకుండా భగవంతుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఆయన యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుంటూ ఉండేటటువంటి మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే, చేతులారా శివుణ్ణి పూజించకపోతే, అంటే భగవంతుని యొక్క కార్యక్రమాల్లో చేతులు నొప్పెట్టేలా పనిచేయాలి. అంటే శివుణ్ణి పూజించటం అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే, దేవాలయాలలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్గొని ఉత్సవాలు కానీ, లేదా దేవాలయాన్ని అలంకరించడం కానీ, లేదా దేవాలయాన్ని శుభ్రపరచడం కానీ, స్వామివారి యొక్క వస్తువులను శుభ్రపరచడం కానీ, ఇలాంటి వాటిని చేసే పనులన్నింటినీ కూడా స్వామివారి యొక్క కైంకర్యానికి ఉపయోగపడతాయి. అలాగే నోరు నొప్పి పుట్టేలా హరికీర్తిని గానం చేయకపోతే, అనగా భగవంతుడి యొక్క నామ సంకీర్తనని ఎలా చేయాలంటే నోరు నొప్పెట్టేలాగా హరికీర్తన చేయాలి, లేదా స్వామివారి యొక్క కథలను చెప్తూ ఉండాలి. అందుకే సత్సంగం చేయమంటారు. సత్సంగం చేయటం వల్ల ఈ యొక్క విశేషాలని ఒకరి నుంచి ఇంకొకరు చెప్పటం, వాళ్ళకి తెలియనివి తెలుసుకోవటం అనేటటువంటిది సత్సంగంలో జరుగుతుంది. అలాగే దయా సత్యము, ఒకరి యందు, మన చుట్టూ ఉన్నవారి యందు, పశుపక్షాదుల యందు దయ కలిగి ఉండటం, సత్యం ఎప్పుడూ సత్యాన్నే పలకటం మొదలైన గుణాల్ని అలవరుచుకోకపోతే అటువంటి వ్యక్తులు పుట్టటం దేనికి? ఆ యొక్క తల్లుల కడుపు చేటు కదా అని భావించాడు. అంతటా శ్రీమన్నారాయణుడి కథల్ని రచించాలన్న కుతూహలము కలిగి ఒక పున్నమి నాడు చంద్రగ్రహణాన్ని చూసి
నదీ స్నానము చేసి బయటకు వచ్చి అక్కడే ఒక ఎత్తైన ఇసుక తిన్నెపై ఉన్న మంటపంలో మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ అర్ధ నిమిలీత నేత్రాలతో కూర్చున్నాడు పోతనామాచ్యుల వారు. అలా కూర్చున్నటువంటి సమయంలో మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలు విల్లు మూపున బరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీకయుగము బోలు కన్నులవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు నెదురగానబడియే. అలా కూర్చున్నటువంటి పోతనామాచ్యుల వారి యొక్క కనుల ఎదుటు మెరుపు పక్కనే ఉన్న మేఘంలా మెరుపు తీగలాంటి తన వనిత పక్కన ఉండటంతో ప్రకాశించేవాడు, చంద్రమండలము లాంటి ముఖంతో అమృత సారములాంటి చిరునవ్వు తొణికిసలాడేవాడు, అల్లుకున్న తీగతో కూడిన తమాల వృక్షములా గొప్ప విల్లును మూపున ధరించి ఉన్నవాడు, నీలాద్రి శిఖరంపై ప్రకాశించే సూర్యుడిలా గొప్ప కిరీటాన్ని శిరస్సుపై వహించినవాడు, తెల్ల తామర పువ్వులాంటి కన్నులు కలవాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు, మంగళస్వరూపుడు అయిన ఒక రాజశ్రేష్ఠుడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. ఆ రాజశేఖరుణ్ణి తేరిపారా చూసి మాట్లాడదామనుకుని ప్రయత్నం చేశాను. అంతలోనే అతడు తాను రామభద్రుణ్ణని తనకు అంకితము చేస్తూ శ్రీ మహాభాగవతాన్ని తెలుగులో రాయమని సెలవిచ్చాడు. ఈ పని చేస్తే సంసార బంధం తొలగిపోతుందని ఆనతిచ్చి మరీ అంతర్ధానమయ్యాడు. అప్పుడు కళ్ళు తెరచి లికెడి భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా. పలికేది భాగవతమట, పలికించే ప్రభువు రామభద్రుడట. నేను పలికితే సంసార దుఃఖము తొలగిపోతుందట. కనుక ఆ భాగవతాన్నే రచిస్తాను, వేరే కథ రాయడం దేనికి అని భాగవతాన్ని భావగతం చేసుకొని చెప్పడమంటే మాటలా? అది సాక్షాత్తు శివుడికైనా లేక బ్రహ్మకైనా సరే భాగవత రచన చిత్రమైనదే, కష్టమే. కాబట్టి పండితులు చెప్పగా విన్నంత, కన్నంత, తెలిసినంత వరకు స్పష్టంగా రాయడానికి ప్రయత్నిస్తాను. అలాగే కొంతమందికి తెలుగంటే ఇష్టం, మరికొంతమందికి సంస్కృతం అంటే ఇష్టం, కొంతమందికి రెండూ ఇష్టమే. కాబట్టి నేను ఆయా సందర్భాల్లో వారందరినీ మెప్పిస్తాను. కొని చక్కగా నన్నయ, తిక్కన మొదలైన కవులు పురాణాలను తెలుగులోకి రాస్తూ నా పూర్వజన్మ సుకృతము వల్ల ఇప్పటిదాకా భాగవతాన్ని మాత్రం స్పృశించలేదు. నేను ఈ భాగవతాన్ని తెలుగు చేసి పునర్జన్మ లేకుండా నా జన్మను సఫలం చేసుకుంటాను. లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. భాగవతం అనే పేరు కల కల్పవృక్షం లలితమైన స్కందాలు కలది, అనగా
భాగవతంలోని భాగాలకు స్కందాలు అని పేరు. అందువల్ల లలితమైన స్కందాలు కలది భాగవతం. స్కందం అంటే చెట్టు బోదె, లలితమైన బోదె కలది కల్పవృక్షం. కనుక కృష్ణుడే మూలంగా కలది. అందుకే భాగవతం కృష్ణమూలం. మూలం అంటే చెట్టు మొదలు అని మరో అర్థం. కల్పవృక్షం నల్లని మొదలు కలది. అలాగే శుకాలాపాలతో మనోహరమైనది. భాగవతాన్ని శుకమహర్షి ప్రవచించాడు కాబట్టి శుకమహర్షి ఆలాపాలతో అభిరామమైనది భాగవతం. శుకం అంటే చిలుక, చిలుక కిలకిల రావాలతో అభిరామమైనది కల్పవృక్షం. మంజులతా శోభితం అనగా మంజులత్వంతో వినసొంపై ఒప్పేది. మంజులతా శోభితం భాగవతం అనగా అందమైన తీగలతో మంజులతలతో ప్రకాశించేది, శోభితమైనది కల్పవృక్షం. సువర్ణ సుమన సుజ్ఞేయమైనది అనగా భాగవతం మంచి అక్షరాలు కలది. గుణవంతులైన పండితుల చేత, దేవతల చేత తెలుసుకోదగినది. సువర్ణ సుమన సుజ్ఞేయం కల్పవృక్షం. సువర్ణ రంగురంగుల పూలతో ఇంపొందుతుంది. సుందరోజ్వల వృత్తం కలది అనగా భాగవతం అందమైన ఒప్పైన గొప్ప ఇతివృత్తం కలది. కల్పవృక్షము అందమైన ఒప్పైన చుట్టుకొలత కలది, ఫలం కలది అనగా భాగవతం గొప్ప ఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కల్పవృక్షం గొప్ప గొప్ప ఫలాలకు ఆటపట్టు. విమల వ్యాస